గుడ్ మార్నింగ్. ఈ రోజు ఎంతో ఆహ్లాదంగా ఉంది. బేక్లీ, మీరు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితి బాలేదు. కాస్త వివరంగా చెప్తావా? పిల్లలు ఎప్పుడు గొడవలు చేస్తారు, అంత మాత్రాన మనం అసలు భయపడకూడదు. ఇది యుద్ధ రంగమా లేకపోతే మన ఇల్లా? నువ్వు దొరికావు. దాడి చేసేటప్పుడు మనం అసలు కంగారు పడకూడదు. అలా చేస్తే నీ దృష్టి పోతుంది. అద్భుతం మిస్సెస్ బేకరీ. ఓ, మీ కుటుంబంతో సంతోషంగా ఉండమన్నాను, కానీ ఇంటికి తీసుకురమ్మని చెప్పలేదు. టార్గెట్ కనిపెట్టాను. ఇన్ని ట్రాపులా? ఇది కేవలం ఒక ఆటే కదా. ఎలాంటి ఆటైనా నేనే గెలవాలి. బేబీ, ఆటనెప్పుడు ఆటగానే చూడాలి. అలాంటప్పుడు నా మనుషుల్ని ఎందుకని బంధించావు? ఏంటి? నా క్యారెక్టర్ కదా నీకు తెలీదా? విశ్రాంతి తీసుకున్న సైనికులు దాడి చేయడానికి మళ్ళీ తిరిగొచ్చారు. నీ క్యారెక్టర్ ఏంటి? నా క్యారెక్టర్ దగ్గర ఒక డార్క్ గన్ ఉంటుంది. ఇక అది కనిపించదు. ఇది సురక్షితమైన చోటు, ఇక్కడ ఏం చేయకూడదు. కానీ యుద్ధ రంగంలో అలాంటి చోటే ఉండదు. తను ఇరుకున్నాడు. సార్, వీళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాను. పిల్లలు అలాగే ఉంటారు. జీవితంలో ఇలాంటి సంతోషాలు మనకి ఎంతో ముఖ్యం. వెంటనే మీటింగ్ ఏర్పాటు చేయి. ఆల్ రైట్, హౌస్ రూల్స్ గుర్తుంచుకోవాలి. రూల్ 1, నా ప్రదేశంలోకి ఎవరు రాకూడదు. నా స్టడీ రూమ్, అలాగే నా బెడ్రూమ్, ఇంకా నా బాత్రూమ్. రూల్ నంబర్ 2, ఈ విషయాలు మిస్సెస్ బేక్లీ వివరిస్తుంది. నన్ను ఇబ్బంది పెట్టినంత వరకు ఈ ఇంట్లో మీరు హాయిగా ఉండొచ్చు. గుడ్ బై. ఇది మిస్టర్ మెక్డక్ మ్యాన్షన్ అయి ఉండొచ్చు, కానీ కంట్రోల్ మొత్తం నాదే. సో నా రూల్స్ ఏంటో జాగ్రత్తగా చదవండి. మీరు ఇలాగే ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? రూల్ నంబర్ 58, మీకు ఏదైనా కావాలంటే ముందు నన్నే అడగాలి. రూల్ నంబర్ 23, రూల్స్ అందరికీ వర్తిస్తాయి. డొనాల్డ్, నాకు పని ఉంది, బట్టలు వాష్ చేసుకోవాలని చెప్పుంటే నేనే వదిలేసేదాన్ని, కానీ నువ్వు అలా చేయలేదు. కానీ నీకు నచ్చినట్టు నడుచుకోవడం పెద్ద తప్పు. ఈ ఇంట్లో ఉండాలంటే నా మాటే వినాలి. ఇప్పుడు వాళ్ళు గొడవ పడతారా? ముందు బయటకు వెళ్ళండి. ఆ ఆట సరదాగా ఉంది. మనం గొడవ చేయకుండా ఆడుకుంటే బాగుండేది. సరే, తర్వాత ఏం ఆడదాం? దీవిలో ఉన్న మరమాలా లేదా కెనన్ బాల్ ఫ్యూరియా? కాసేపు ప్రశాంతంగా నిద్రపోదామా? కుదరదు, నేను వెంటనే ఆడుకోవాలి.